Hello everyone, I'm Sandeep from Level Rehabilitation Network. ఈరోజు మనము డిలేడ్ ఉన్న పిల్లలను ఎలా అందరితో పాటు ఈక్వల్గా వాళ్ళ మైల్ స్టోన్స్ రీచ్ అయ్యేలాగా ఎలా చేపించాలో కొన్ని పేరెంటింగ్ టిప్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి డిలే అని అంటే ఏంటి? డిలే అని అంటే నార్మల్గా ఎవరైనా కానీ వాళ్ళ ఏజ్కి తగినట్టుగా వాళ్ళ బిహేవ్ చేయడాన్ని, వాళ్ళ ఏజ్కి తగినట్టుగా వాళ్ళు నడుచుకోవడాన్ని, వాళ్ళకి ఏజ్కి తగినట్టుగా మాట్లాడడాన్ని, వాళ్ళకు ఏజ్కి తగినట్టుగా వాళ్ళు చేసే పనులు నార్మల్ పిల్లలు వాళ్ళ ఏజ్కి తగినట్టుగా ఎవరైతే ఎలా బిహేవ్ చేస్తున్నారో అలా కాకుండా వాళ్ళు కొంచెం లేట్గా ఉంటారు. అది కొన్ని నెలలు అయి ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలు కూడా అయి ఉండొచ్చు. ఈ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి అనే దానికోసం కొన్ని పేరెంటింగ్ టిప్స్. ఫస్ట్ వచ్చేసి కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ కోసం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ వచ్చేసి సింపుల్ అండ్ క్లియర్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి. అంటే పేరెంట్స్ పిల్లలతోని కఠినమైన పదాలు యూజ్ చేయొద్దు. చిన్న చిన్న సింపుల్ వర్డ్స్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలతోని ఇది తింటే మంచి విటమిన్ వస్తుంది, ఇది తింటే మనకు బాడీ అనేది స్ట్రాంగ్గా అవుతుంది, ఇలాంటి వర్డ్స్ కాకుండా చిన్న చిన్నవి యూజ్ చేయాలి. ఇది తింటే మంచిది, బలం వస్తుంది, ఇలా చిన్న చిన్న పదాలు యూజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ అండ్ రెస్పాండ్. అంటే మనం చెప్పడంతోనే వాళ్ళు వెంటనే చేసేయాలి, వెంటనే మాట్లాడేసేయాలి, ఇలా ఏది ఉండకూడదు. అంటే మనం కొంచెం మాట్లాడిన తర్వాత వాళ్ళతో పాటు కొంచెం మనం వెయిట్ చేయాలి. వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అని మనం చూసిన తర్వాత వాళ్ళకి టీచ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి విజువల్ యాడ్స్ అని అంటే పిల్లలకు ప్రతిదీ ఆల్రెడీ డిలే ఉన్న పిల్లలకి ఇంకా ఎక్కువ మెంటల్ ప్రెషర్ పెట్టకూడదు, ఫిజికల్ ప్రెషర్ కూడా ఇవ్వకూడదు. సో మనం దీనికోసం ఏం చేయాలి అని అంటే మనము కష్టమైన పదాలు యూజ్ చేయొద్దు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏం చేయాలి అని అంటే విజువల్గా హెల్ప్ చేయాలి. విజువల్గా ఆపోజిట్లో అయినా కానివ్వండి, ఎవరైనా ఏదైనా యాక్టివిటీ కానివ్వండి, మాటలే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎనాక్ట్ చేసేసి చూపెట్టేస్తే అప్పుడు వాళ్ళ పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. ఇలా మనం కమ్యూనికేషన్ అనేది బిల్డ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ డెవలప్మెంట్ చేయాలి. ఎంకరేజ్ డెవలప్మెంట్ అంటే వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో, ఇప్పుడైతే వాళ్ళు డిలే ఉన్న పిల్లలు వాళ్ళు ఏదైతే స్టేజ్లో ఉన్నారో ఆ స్టేజ్ నుంచి వెళ్ళి వాళ్ళని ఇంకా డెవలప్ చేయాలి అని అంటే ఏం చేయాలి అని అంటే ప్లే బేస్డ్ ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే వాళ్ళు నేర్చుకునేదాన్ని ఇంకా డెవలప్ చేయాలి అని అంటే చిన్న చిన్నగా ప్లే బేస్డ్ ట్రైనింగ్లోనే మనం నేర్పిస్తూ ఉంటే వాళ్ళు ఈజీగా నేర్చేసుకుంటారు. నెక్స్ట్, ఎంత పెద్ద యాక్టివిటీ అయినా కానివ్వండి వాళ్ళకు చిన్నగా పీసెస్ లాగా చిన్న ముక్కల్లాగా నేర్పిస్తూ ఉంటే వాళ్ళ డెవలప్మెంట్ అనేది చాలా గ్రోత్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటి అంటే చాలా 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 ఇంపార్టెంట్ ఏంటి అంటే పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటారు. వాళ్ళు చేసేదాన్ని ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇలా చేస్తూ ఉంటే వాళ్ళది డెవలప్మెంట్ అనేది వాళ్ళంతటా వాళ్ళే నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. లేదు అని అంటే వాళ్ళ డెవలప్మెంట్ ఎక్కడుందో అక్కడే ఉంటుంది, వేరే వాళ్ళతోని కమ్యూనికేట్ కాదు, ఏం చేయలేరు. నెక్స్ట్ వన్ వచ్చేసి బిల్డింగ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయకపోతే వాళ్ళు ఏది నేర్చుకున్నా కానివ్వండి వాళ్ళ ఫేస్లో ఎప్పటికీ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. వాళ్ళని నేర్పించేది ఏదైనా కానివ్వండి పర్ఫెక్ట్గా నేర్పించాలి. సో ఈ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి అని అంటే ఏం చేయాలి అని అంటే ఫస్ట్ వచ్చేసి వాళ్ళు చేసిన దాన్ని, వాళ్ళు సాధించింది ఏదైనా కానివ్వండి మనం సెలబ్రేట్ చేసుకోవాలి, సెలబ్రేట్ చేసేలాగా ఉండాలి. అప్పుడు పిల్లలు నేర్చుకోవడానికి ఇంకా ఇష్టపడుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆఫర్స్ ఇవ్వండి, చాయిసెస్ ఇవ్వండి అని అంటే వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళకి నచ్చింది ఏదైనా ఉంటే లైక్ నీకు ఏదైనా కావాలంటే చెప్పు, రైట్ అది ఇచ్చేస్తా, నువ్వు అది చెయ్యి, ఓకే నీకు ఇది ఇస్తా, నువ్వు అది చెయ్యి ఇది ఇస్తా, లైక్ ఇలా డెవలప్ చేస్తూ ఉండాలి.
వాళ్ళ స్ట్రెంగ్త్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ స్ట్రెంగ్త్స్ మీద ఫోకస్ చేయాలి. ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఏంటి దాని మీద మనం కనిపెట్టేసి మనం పసిగట్టేసి మనం ఆ స్ట్రెంగ్త్స్ మీద ఫోకస్ చేస్తూ ఉంటే పిల్లలు అనేది డెవలప్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మేనేజింగ్ ప్రాబ్లమ్స్. లైక్ వాళ్ళ డెవలప్మెంట్ అవుతూ ఉన్నప్పుడు మనం డెవలప్మెంట్ చేయడానికి మనం ట్రై చేస్తున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వచ్చేసి దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అని అంటే మనం ఏదో తొందరగా ఆత్రంతో ఫాస్ట్గా అరే పిల్లలు నేర్చుకోవట్లేదు కదా, నేను ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నా ఇంకా ఏంటి చేయట్లేదు ఏంటి, నేర్చుకోవట్లేదు ఏంటి, ఇలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకుండా కామ్ అండ్ కూల్ ఇలా ఉంటే వాళ్ళు నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. మనం వెంటనే హరిగా ఇలా ఏం నేర్పించొద్దు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళది నేర్చుకోవడానికి ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అని అంటే ట్రిగ్గర్ చేయాలి. ఏదైనా నేర్చుకునే ప్రాసెస్లో ఆ ట్రిగ్గర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి నచ్చనిది ఏదైనా ఉంటే వాళ్ళకు మనకు సపోర్ట్ చేయరు వాళ్ళు. దాన్ని మనం రెడ్యూస్ చేయడానికి మెల్లమెల్లగా మన స్ట్రాటజీస్ యూజ్ చేస్తూ ఎక్కడైతే మనకు అడ్డుగా ఉన్న బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని కామ్గా మెల్లగా రెడ్యూస్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రమ్ లీగల్ రీహాబిలిటేషన్ నెట్వర్క్.